Hi friends, welcome to our channel Innovative Project with Srinivas. ఓకే, ఈరోజు వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ ఒక పవర్ఫుల్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అనేది తయారు చేయబోతున్నాం. అది ఈ రెండు వాచ్ గ్లాసెస్ యూజ్ చేసి. ఈ వాచ్ గ్లాసెస్ అంటే ఈ వాచ్ గ్లాసెస్ని సైన్స్ స్టూడెంట్స్ యూజ్ చేస్తూ ఉంటారు. వీటిని ప్రాక్టికల్స్లో అయితే యూజ్ చేస్తూ ఉంటారు. వీటిని మనం స్టేషనరీ షాపుల్లో అయితే కొనుక్కోవచ్చు. 10 to 15 రూపీస్లో మనకి ఇవి లభిస్తాయి. ఓకే, వీటిని యూజ్ చేసి ఒక పర్ఫెక్ట్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అయితే తయారు చేయబోతున్నాం. లెట్స్ స్టార్ట్. ఓకే ఫ్రెండ్స్, ఈ పవర్ఫుల్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ తయారు చేయడానికి రెండు వాచ్ గ్లాసెస్ అనేది తీసుకోవాలి. ఈ రెండు వాచ్ గ్లాసెస్ని ఆపోజిట్ డైరెక్షన్లో అయితే మనం స్టిక్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా వీటిని మనం ఫెవిక్విక్ యూజ్ చేసి అయితే ముందు స్టిక్ చేసుకుందాం. అలాగే తర్వాత ఎంసిల్ అండ్ సెల్లో టేప్ యూజ్ చేసి అయితే స్టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనిలో వాటర్ పోయాల్సి ఉంటుంది. లాస్ట్కి అయితే వాటర్ పోస్తే లీక్ కాకుండా ఉండడానికి అయితే వీటిని అయితే వాడబోతున్నాం. ముందైతే మనం ఫెవిక్విక్తోనైతే ముందుగా స్టిక్ చేసేసుకుందాం. ఓకే, ఈ వాచ్ గ్లాసెస్ని ఫెవిక్విక్తో స్టిక్ చేసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా స్టిక్ చేసుకోండి. లేదంటే ఆ ఫెవిక్విక్ అనేది ఆ వాచ్ గ్లాసెస్ కంటుకొని మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అనేది క్లారిటీ లేకుండా అయితే పోతుంది. ఓకే, చాలా జాగ్రత్తగా అయితే స్టిక్ చేసేసుకుందాం. ఓకే, ఈ విధంగా జాగ్రత్తగా అయితే స్టిక్ చేసుకోవాలి. కొంచెం సేపు అయితే పక్కకు ఉంచుదాం. తర్వాత ఎంసిల్ని అయితే తీసుకొని ఎంసిల్ని అయితే మిక్స్ చేసేసుకుందాం. ఓకే, ఈ మిక్స్ చేసేసుకున్న ఎంసిల్ని అయితే మనం జాగ్రత్తగా ఆ వాచ్ గ్లాసెస్కి మనం సైడ్స్కి అంటించాల్సి ఉంటుంది. ఈ వీడియోలో చూపెట్టిన విధంగా అయితే అంటించుకోవాలి. చాలా జాగ్రత్తగా అయితే అంటించాలి. ఈ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ మేకింగ్ ప్రాసెస్లో చాలా కష్టమైంది ఇదే. ఈ ఎంసిల్ అనేది దానికి సరిగ్గా స్టిక్ అవ్వదు. చాలా జాగ్రత్తగా స్టిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగానైతే ఎంసిల్ అనేది స్టిక్ చేసుకోవాలి ఈ వాచ్ గ్లాసెస్కి. ఎంసిల్ స్టిక్ చేసేటప్పుడు కొంచెం గ్యాప్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే ఇందులో నుంచి వాటర్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. అందుకోసం గ్యాప్ ఇవ్వాలి. ఈ ఎంసిల్ని అయితే ఆరనిద్దాం. 1 గంట సేపు అయితే ఆరనివ్వాలి. 1 hour later. ఓకే, ఎంసిల్ ఆరింది. ఎంసిల్ ఆరిన తర్వాత ఇప్పుడు మనం కొన్ని వాటర్ అయితే ఫిల్ చేద్దాం. నేను ఆల్రెడీ ఫిల్ చేశాను. లీక్ అయితే ఏం కాలేదు. ఓకే, ఈ విధంగా వాటర్ అయితే ఫిల్ చేసుకోవాలి. ఎటువంటి బబుల్స్ లేకుండా అయితే ఫిల్ చేసుకోవాలి. బబుల్స్ కొన్ని వస్తాయి, పర్లేదు. ఎక్కువ బబుల్స్ రాకుండా అయితే చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మనం ఈ ఇన్సులేషన్ టేప్తోనైతే మనం బార్డర్ లాగా అయితే మనం దీంతోనైతే స్టిక్ చేసేసుకుందాం. అలాగే మనం వాటర్ ఫిల్ చేయడానికని కొంచెం గ్యాప్ ఉంచాముగా, ఆ గ్యాప్ కూడా కవర్ అవుతుంది ఈ ఇన్సులేషన్ టేప్ వల్ల. అలాగే ఈ ఇన్సులేషన్ టేప్ని గట్టిగా లాగుతూ అయితే మనం ఈ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్కి అయితే స్టిక్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఓకే, కట్ చేసేసుకుందాం. కట్ చేసేసిన తర్వాత చూడొచ్చు ఇప్పుడు మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అనేది పూర్తిగా రెడీ అయిపోయింది. ఓకే, చూడొచ్చు ఎంత క్లియర్గా అయితే ఉందో మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్. ఇప్పుడైతే ఒక బుక్ తీసుకొని అందులోని లెటర్స్ అనేవి ఏ విధంగా కనిపిస్తున్నాయి, వర్డ్స్ అనేవి ఏ విధంగా కనిపిస్తున్నాయి అని చూద్దాం. ఒకసారి చూడొచ్చు ఎంత క్లియర్గా అండ్ బిగ్గర్గా చాలా బాగా కనిపిస్తుంది. పవర్ఫుల్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అయితే మనకు తయారైపోయింది. ఓకే, ఈ విధంగా మీరు ఈజీగా రెండు వాచ్ గ్లాసెస్ అయితే యూజ్ చేసి సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు. ఓకే, సింపుల్గా సైన్స్ స్టూడెంట్స్ వాడే ప్రాక్టికల్ ఐటమ్స్తోనైతే మనం మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ తయారు చేయడం జరిగింది. చూడొచ్చు ఇప్పుడు నా హ్యాండ్ కూడా చాలా పెద్దగా కనిపించింది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ మేకింగ్. మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే, ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కనబడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన వచ్చి గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ మరొక మంచి ప్రాజెక్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్ నౌ.